మంగళగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా అక్షరాభ్యాసం. ఇలాంటి టాప్ 10 ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్ కు వచ్చిన సీఎం చంద్రబాబు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ లో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనుల్ని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. ఎంపీ చిన్నితో కలిసి పరిశీలించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశానికే తలమానికంగా అభివృద్ధి చేసి చూపించి దసరా నాటికి టెర్మినల్ ని ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ కేంద్ర మంత్రి విమర్శనితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నారా లోకేష్. కంచన్నపల్లిలో 1,167 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజ్ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. తనపై మంగళగిరి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. అనంతపురం జిల్లా హిందూపురంలో పాంచజన్య బ్రిలియంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రారంభించారు. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంపే ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. రోబోటిక్స్ ద్వారా ఆధునిక సాంకేతిక విద్యకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 3 రోజులుగా తనపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాను మాట్లాడిన మాటలు మహిళా లోకంపై కాదు, సభ్యత లేని వ్యక్తి గురించి మాట్లాడానంటూ వివరణ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు భరించలేనివన్నారు. తమ పార్టీ సోషల్ మీడియా ఖాతాను నిలుపుదల చేయడంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. నోటీసులు ఇవ్వకుండా ఎందుకు బ్లాక్ చేశారో చెప్పకుండా ఫేస్బుక్ పేజీలను నిలుపుదల చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. బ్లాక్ చేయడానికి గల కారణాలు ప్రభుత్వం నోటీసులు ఇచ్చేలా మెటా సంస్థను ఆదేశించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల బహిరంగ సభ పోస్టర్స్ ఆయన ఆవిష్కరించారు. వ్యవసాయ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకొస్తున్న ఈ చట్టాల వల్ల రైతులు మరింత తీవ్రంగా దెబ్బతింటారని వివరించారు. గుంటూరు మిర్చి ఎగుమతులకు ఎదురు దెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేస్తున్న మిర్చి కంటైనర్స్ ని పరిశీలించగా మోతాదుకు మించి పురుగుల మందు అవశేషాలుండటంతో 3 కంటైనర్స్ ని తిరిగి పంపారు. దీనిపైన పలువురు ఎక్స్పోర్టర్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెలలో గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి కంపెనీలు చైనా మిర్చిని ఎగుమతి చేశారు. పోలవరం జిల్లా మోతుగూడెం 4 డ్యాం వద్ద ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని ఇప్పటికే 45,000 మందికి పైగా కార్యక్రమం కోసం పేర్లను నమోదు చేసుకున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక ఉచిత అక్షరాభ్యాసాలు వైభవంగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య లక్ష్య రూపం దాల్చింది చిన్నారుల అక్షరాభ్యాసం. మహామండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేరెంట్స్ తమ పిల్లల అక్షరాభ్యాసాన్ని అర్చకుల చేత చేయించారు. అమ్మవారి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం జరపడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు.